ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని 10వ భాగానికి స్వాగతం. పాండవ పక్షమై బలికేవు నీవు పలుమారు, నీ బలంబును చూసి నిజముగిందు సైన్యంబు గూర్చలేసేలుగా. మేమంత పోరి రిపుల త్రుంచి పొందుగాను. భీష్మాచార్యుల వారితోటి దుర్యోధనుడు అంటున్నాడు, మహాత్మా నిన్ను చూసేమన్నా మేము ఇట్లాంటిగా ఉత్తగా ఉన్నామని అనుకుంటున్నావా? నువ్వు యుద్ధం చేయవని మాకు కూడా తెలిసే. నువ్వు ఎప్పుడు కూడా పాండవ పక్షం లోపాలనే మాట్లాడతావు, ఆలకాయ మాట్లాడతావు. ఒక్కనాడు కూడా మాకాయ మాట్లాడిన మాట లేదు. మా ఉప్పు పప్పు తిన్న కానీ మాకాయ మాట్లాడిన మాకు అపజయం కలగాలన్న భావననే ఉన్నది, కానీ నీకు ఈయనని గెలిపియాలన్న భావనకి ఏమాత్రం లేదు. నువ్వు పాండవ పక్షమై మాట్లాడుతున్నావు. నిన్ను చూసేమన్నా మేము ఇట్లాంటిగా ఊరుకున్నామా? నువ్వు చెయ్యమని మాకు తెలిసి మేము రాజులను సైన్యమును ఇవన్నిటిని కూడా మేము సమకూర్చుకున్నామని ఆ భీష్మునితోని దుర్యోధనుడు అంటున్నాడు సభ లోపల. కర్ణ దుశాసనుడు శకుని కథనమందు నాకు సాయం బుయిలా నరవరేణ్య, అగణితము పూరేరు అనుదినంబు పాండవులు ధన్యులని మీరు పలుకరాదు. మహారాజా, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరూ నా గురించి ఆలోచించి యుద్ధం చేస్తారు. వీళ్ళు గెలవాలన్న భావనతో వీళ్ళు యుద్ధం చేసేటోళ్ళు ఉన్నారు. నాకు మంచి జరగాలని ఇట్లాంటిగా వీళ్ళు పోరేటోళ్ళు ఉన్నారు, అంటే యుద్ధం చేసేటోళ్ళు ఉన్నారు. ప్రతిదినం నువ్వు పాండవుల యొక్క నామస్మరణనే చేస్తావు. వాళ్ళు మాత్రం గొప్ప వాళ్ళని, పుణ్యాత్ములని, వీరాది వీరులని, బల సంపన్నులని ఈ మాట నాతోటి మాట్లాడి నన్ను మాటికి నా యొక్క బలమును నువ్వు నిందిస్తున్నావు. ధృతరాష్ట్రుని అనే సుయోధనుడు మతిమందుడవయ్యి నీవు మా కపజయము, క్షితిలోన గోరే మార్గము అగణితముగా కల్పనంత అగుపడే మాకు. దుర్యోధనుడు తండ్రిని అంటున్నాడు ధృతరాష్ట్రుని, నువ్వైతే ఎప్పుడు కూడా మాకు అపజయం కావాలన్న, ఇల్లు ఓడిపోవాలన్న భావననే నీకున్నది. నీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా? నీకేమైనా తెలివి ఉన్నదా లేదా? తండ్రిని ఇటువంటి మాటలు అంటున్నాడు ఎవరు? దుర్యోధనుడు. మేము ఓడిపోవాలన్న భావననే నీ మనసు లోపల ఉన్నది, పాండవులు గెలవాలన్న మాటనే ఉన్నది, కానీ ఒక్కనాడు కూడా మీకు జయం కలుగుతుంది నాయన అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతవరకు నువ్వు. విని విదురుండనే సుయోధన కనిచేసు జనులతో లేని కలహము గోరి, ఘనవృద్ధుల నిందించేటి జనుల పజయము బొందేరనుసు చెప్పగనాలా. దుర్యోధనుని మాటలు విన్నటువంటి విదురుడు అంటున్నాడు సభ లోపల, దుర్యోధన నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? వాళ్ళు పెద్దలు, నువ్వు వాళ్ళ మాట నువ్వు కాదంటున్నావు. అటుగాక పాండవులను నిందిస్తున్నావు. పుణ్యాత్మలను నిందించినా, పెద్దలను అగౌరవపరిచినా అపజయమే కలుగుతారు, కానీ సుఖపడలు అటువంటి వాళ్ళు. అపజయమే కలుగుతుంది అని అంటున్నాడు. వయోవృద్ధులను చూసి వసుదలోన జనులు భయభక్తితో చాలా పలుకబోరు, మర్యాద లోకమున మనుజులకు శుభకరము గుర్తుంచు భూపాల గుణ నిదాన. పెద్దలను చూసి, వృద్ధులను చూసి వాళ్ళతోటి భయభక్తులతోటి ఉంటారు. వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళే కానీ లేదా జ్ఞానులే కానీ వాళ్ళని చూసి భయంతో ఉండాలా, వాళ్ళతోటి మర్యాదగా ప్రవర్తించాలా, లేకపోతే చాలా
చెడు జరిగిపోతుంది. ధృతరాష్ట్రుండనే కురునాయక నీవు, ధృతరాష్ట్రుండనే కురునాయక నీవు, దూర్తులాగూడని తంబు సతతము పాండవులతో పగగోరుట సంగారమున విజయంబు కలుగా నగాటితామిక నీవు, కలుగా నగాటితామిక నీవు, విను విదూరుని వాక్యములావు, ధృతరాష్ట్రుండనే కురునాయక నీవు. ధృతరాష్ట్రుడు కొడుకునటువంటి దుర్యోధనుడిని నువ్వు దుర్మార్గులను దుష్టులను కూడి అలా మిత్రత్వం చేసి నువ్వు ఎన్నో అన్యాయ పనులు చేస్తున్నావు. అట్లా అన్యాయ పనులు చేస్తే ఎప్పటికి కూడా జయము కాదు. ఆ విదురుడు ఏమంటుండే ఆ మాటలు విను, నువ్వు మంచిగా ఉండాలంటే సుఖంగా ఉండాలంటే విదురుడు చెప్పిన మాటలు వినవయ్యా అని ఆ ధృతరాష్ట్రుడు కుమారుడైనటువంటి దుర్యోధనుని అంటున్నాడు. సుఖ కారణము లేదు దురామునా, సుఖ కారణము లేదు దురామున, సుతాయిత బాంధవులంతా ప్రకటముగా ఇలగూలిన మీదట ఫలమేమిక జగమంతా, ఏలుటాయా పరములాహాని, ఏలుటాయా పరములాహాని, సుతాన వాక్యము విను పూని. దుర్యోధన యుద్ధం చేస్తే ఏమైనా లాభం ఉన్నదా? స్వజనులందరినీ సంవరించుకొని ఈ రాజ్యం వెళ్తే ఏమన్నా మంచిగాని వ్యాపారాలకు కూడా హాని కలుగుతుంది. ఇక్కడ కూడా లాభం ఉండదు, అక్కడ కూడా లాభం ఉండదు. నాయనా ఇది విరమించుకో, నా మాటలు విను అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని. మునుగో గ్రానము ఒకడే పార్థుడు, మునుగో గ్రానము ఒకడే పార్థుడు, ముఖ్యులు గణగమితంబు రణమున జర్జరి చేసే మిమ్ముల రాధాయాది విదంబు, సారేకు కలహము గోరేవు, సారేకు కలహము గోరేవు, దాని పలు మెరుగవు నీవు, మునుగో జ్ఞానము ఒకడే పార్థుడు. దుర్యోధన ఇంతకుముందు గోగ్రానము లోపల అర్జునుడు ఒకడే మీ అందరిని చిత్తు చేసి జేరు చేసి బట్టలు ఊడదీసి గుండు వేయించి మీసాలు కొరిగించి పంపించిండు. నీకు గుర్తులేదా? నీకు అది మతేస్తలేదా? దుర్యోధన నువ్వు లాభం మొండి పట్టుతోటి ఉండవు. ఆ యుద్ధం జరిగితే దాని ఫలం ఏమిటి ఉంటుందో నీకు తెలియడం లేదు. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరూ పోయిన తర్వాత ఈ రాజ్యం ఏళ్తే లాభం ఏమున్నది? ఉన్నందరూ పోయిన తర్వాత. ధృతరాష్ట్రుడు బలుకగా విని, ధృతరాష్ట్రుడు బలుకగా విని వెతచాత సుయోధనుండు వేగములేసి, ప్రతివాక్యమేమి బలుకక అతి శీఘ్రం గృహములో కరిగే నరేంద్ర. ధృతరాష్ట్రుడు ఇట్లాంటిగా కొడుకుని తిట్టంగా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు దుర్యోధనుడు. ముఖ్యర్షి అక్కడికి వెళ్ళిపోయాడు అంతఃపురం లోపలికి. ఎవరు? దుర్యోధనుడు. సభ విసర్జనమాయ సకల భూపతులంతా తమ తమ స్థానములకు తల్లిరపుడు, పరమ పావనుడైన పరశరాత్మజుడు వచ్చే అందుని కడకు వాసిగాను. ఆ సభ నుండి అందరు కూడా లేచిపోయిండు, తమ తమ స్థానాలలోకి వెళ్ళిపోయిండు. అక్కడ ఎవ్వరు కూడా లేరు. అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళకి వెళ్ళిపోతే ఆ సమయం లోపల ధృతరాష్ట్రుని దగ్గరికి వ్యాస భగవానుడు వచ్చిండని ఆ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలునికి తెలుపుతున్నాడు.
అనే ధృతరాష్ట్రునితోను తనయుడు దుర్బుద్ధిదలచే చాలా మదిలో కనబడదు మీకు సౌఖ్యము విను నా వాక్యము నీవు వీనుల నిండా. ఆ వ్యాస భగవానుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, ధృతరాష్ట్ర, ఇక నీకు మాత్రం వచ్చే కాలం లోపల మాత్రం నీకు సుఖమన్నది లేదు. ఎందుకు లేదంటే దుర్యోధనుడు ఎవ్వరు చెప్పినా వింటలేడు. మనసు లోపల దుర్బుద్ధి ఉన్నది, దుర్భావాలు, ద్వేషభావాలు, పగభావాలు ఇవన్నీ నిండి ఉన్నాడు. ఎవరు? ఆ దుర్యోధనుడు. యుద్ధం చెయ్యాలన్న పట్టుదలతోటే ఉన్నాడు. కానీ అట్లాంటిగా ఉంటే నీకు మాత్రం సుఖం లేదయ్యా అని ఆ ధృతరాష్ట్రునికి వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. శ్రీకృష్ణుని మహిమలు సృష్టిలోనెవ్వరు తెలియలేరటువంటి తెలివి పరులు. ప్రకృతి బద్ధులు మీకు పలుమారు తెలిపినా నిశ్చయించరు భూప నిజము నమ్మి. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు అతని మహిమలు ఎవ్వరికి తెలియయి. తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా తెలివి పరులకు కూడా అతని యొక్క మహిమలు తెలియయి. మీరు ఈ ప్రకృతి లోపల, ఈ ప్రపంచం లోపల మునిగిపోయి ఉన్నారు. సంసారం లోపల నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నీ మనసుకు నాటుతలేవు ఈ మాటలన్నీ కూడా. నిజం చెప్పినా కానీ మీరు నమ్ముతలేరు అని ఆ వ్యాస భగవానుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. పాండవుల మూలమున పరగభూభారంబు దించు శ్రీహరి ద్విజులు మునులు మచ్చికతో వచ్చియు మీ సుతుకు చాలా వినయంబున తెలిపిన వినడు భూపా. ధృతరాష్ట్ర, ఈ పాండవుల మూలమున ఈ పరమాత్ముడు ఆ కృష్ణమూర్తి తప్పకుండా ఇట్లాంటిగా భూభారమును దించుతాడని జ్ఞానులు, మునీశ్వరులు, తపోదానులు ఇట్లాంటిగా మాట్లాడుతున్నారు. ఎందరో మునీశ్వరులు వచ్చి చెప్పినా కానీ నీ కొడుకు మనసులో పడతలేదు, వినడు, వింటనే లేడు. ఎన్ని చెప్తే ఏమున్నది, లాభం లేకుంటున్నది అని ఆ వ్యాస భగవానుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. గురుతుంచుడి కురువంశము అరదుగరణ మందు మునుగు ఆ పాండవుల మరి నిందించకుడిందుల పరమాత్ముడే రక్షకుండు పాయ కనచట. ధృతరాష్ట్రాన్ని చెప్పే మాటలు నువ్వు విను, గుర్తుంచుకో. ఆ పాండవుల మూలమున ఆ పరమాత్ముడు తప్పకుండా భూభారమును దించుతాడు. ఒకవేళ యుద్ధమే జరిగితే ఈ కురువంశం అంతా కూడా సర్వము శూన్యమైపోతుంది, లేకుండా అయిపోతుంది. అందరూ కూడా చనిపోతారు. అక్కడనేమో ఆ పరమాత్ముడే రక్షకుడై ఉన్నాడు వాళ్ళకు. ఎవరికి? పాండవులని ఏమనకుంది. మీరు వాళ్ళ మీద ఎటువంటి నిందలు వేయకుండి, వాళ్ళని తిట్టకుండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇయ్యులి అని ఆ వ్యాస భగవానుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. ఇప్పటికైనా అర్థము తప్పించుడి పిలిచి మీరు తనయునిందు చెప్పుడు జ్ఞానమనంగను అప్పుడు గాంధారి సుతునని పిలిచి రూపా. ధృతరాష్ట్ర ఇప్పటికైనా ఏం కాలేదు, అయిందేమున్నది, పోయిందేమున్నది. నీ కొడుకుని పిలిపించి నీ కొడుకుని రమ్మను, ఆయనకు జ్ఞానం చెప్పు, జ్ఞానబోధ చేయు. ఇది మంచిది కాదు, మంచి చెడులన్నీ కూడా చెప్పు, అని పిలిచి చెప్పని అనేసరికి అప్పుడు గాంధారి ఆ దుర్యోధనుని పిలిపించుకొని దుర్యోధనునితోటి అంటున్నది. విను నా వాక్యము కలహము
విను నా వాక్యము కలహము నను నీకిక జయము కాదు నాకమునందు. కొని గదకరమున భీముడు అనవుగా నేను దృంచిన పుడతి శోకమునా. గాంధారి కుమారంతో కొడుకుతోటి అంటున్నది దుర్యోధన, వీళ్ళు పెద్దలు చెప్పిన మాట నువ్వు విను. నువ్వు ఒకవేళ పాండవులతో యుద్ధం చేయాలని అనుకుంటా, ఆ యుద్ధ రంగం లోపల నీకు మాత్రం జయం కాదు. ఆ భీముడు గదను పట్టుకొని నిన్ను సంవరించేటప్పుడు మేం చెప్పిన మాటలన్నీ నీకు గప్పుడు జ్ఞాపకకి వస్తాయి. మా అమ్మ గిట్ల చెప్పింది, మా తండ్రి గారు గిట్ల అన్నాడు, భీష్ముడు అన్నాడు, ద్రోణుడు అన్నాడు, విదురుడు అన్నాడు, వ్యాస భగవానుడు చెప్పా. ఈ మాటలన్నీ నీకు గప్పుడు గుర్తుకొస్తాయిరా నాయన. నువ్వు వింటలేవు, పెద్దలు చెప్పిన మాట నువ్వు విను. అప్పుడు నువ్వు దుఃఖంతో తలిచేవు నేననే వాక్యము మది, తలిచేవు నేననే వాక్యము మది, ఇలలోపల నిశ్చయంబు మరి ఏమన్నా. బలవంతులు పాండవులతో చెలిమిక శీఘ్రంబు జయ్యి చెడిపోకుసుతా. ఆ యుద్ధరంగం లోపల నువ్వు ఏడ్చుకుంటా మేము చెప్పిన మాటలను నీకు గప్పుడు మచేస్తాయి. అప్పుడు మచేసి ఏం చేస్తావు? నేను అనే మాటలు అబద్ధం కాదు, తప్పకుండా అట్లనే జరుగుతుంది. నువ్వు వినకపోతే మాత్రం తప్పకుండా నీకు అపజయమే కలుగుతుంది. పాండవులు చాలా పుణ్యాత్ములు, బలవంతులు. పలికే కురు వీరుడు జననితో పరగ నిలచి, వినను మీరెన్ని తెలిపిన వీణులందు కర్మవశమున జయము కాని పూని అనసుధర్లెను గాంధారనెను పతితో. చాలా బలవంతులాలు పాండవులు నాయన. గాంధారి అంటున్నది కొడుకుతోటి, నువ్వు వాళ్ళతోటి చెలిమి చేయు, దోస్తాన చేయు, మిత్రత్వం చేయు, నువ్వు బతికిపోతావు, మంచిగా ఉంటుందని. అంటే అమ్మ నువ్వు ఎన్ని చెప్పినా నేను వినటోని గాను, నేను విననే వినా, నేను అసలు వినాని అక్కడికి వెళ్ళి దుర్యోధనుడు వెళ్ళొచ్చిండు. అప్పుడు ఆ గాంధారి తన భర్త అయినటువంటి ధృతరాష్ట్రంతో అంటున్నది, కారణమున్నది మీ సుతు, కారణమున్నది మీ సుతు ఆరుడిగా వినడనర్థమవ్వు నిజంబు. మీరే మన కుడి ముందర సాగదు యత్నంబు ఎంత సరసులకైనా. భర్తతోటి అంటున్నది. మరి కారణంతో ఇదంతా ఇట్లాంటిగా జరుగుతున్నది మహారాజా అని నీకెంత చెప్పినాడు వినడు. నువ్వు చెప్పకు, నేను చెప్ప, ఇక చెప్పేది ఏమున్నది, ఏమీ లేదు, ఏమి అననే అనకు అని అంటున్నది. రాగద్వేషులు ముందర ఏ గతయ్యేరో ఏమో ఈశ్వరాజ్ఞ, కాగల కార్యములెల్లను బాగుగా తప్పించలేరు బ్రహ్మాదులిలా. ఏ గతి అవుతుందో ఏమో, ఎట్లవుతుందో ఏమో. మరి ఈయన కర్మవాశం ఎట్లాడిగా ఉంటే అట్లాడిగా అవుతుంది. మనం ఏం చేయగలుగుతాం? అయ్యే పనులను ఎవ్వరు కూడా ఆపలేరు కదా, బ్రహ్మాది దేవతలు కూడా దాన్ని ఆపలేరు. అట్లాంటిగా జరిగేది ఉన్నదేమో, యుద్ధం జరిగేది ఉన్నదేమో, ఇడు పొయ్యేది ఉన్నదేమో, మనకెవరికి తెలుసు? దాన్ని ఆపగలిగే శక్తి ఆ బ్రహ్మదేవునికి కూడా, బ్రహ్మాది దేవతలకు కూడా లేదంటున్నది ఎవరు? గాంధారి భర్తతో. పలికే పరశరాత్మజుని పరగ చూసి ఏమి చేయుదు యత్నంబు ఎందరనినా. వినడు కురువరుడు ముందర వివిధ రూపా పదులను అనుభవించవనిలోనా. ఆ వ్యాస భగవానుని చూసి గాంధారీదేవి అంటున్నది, మహాత్మా దుర్యోధనుడు ఎవ్వరు చెప్పినా కానీ వినేటట్టు లేడు, వినేటట్టు లేడు, వినడు కూడా. ఆయన కర్మ ఎట్లుంటే అట్లా అవుతుంది. మరి వచ్చే కాలం లోపల ముందాట ఎట్లా అవుతుందో ఏమో, ఆడు చాలా కష్టాలను అనుభవిస్తాడు.
వినిముని సనే ధర్మజుడిటు వినిముని సనే ధర్మజుడిటు అని శ్రీపతి నపుడు చూసి అతి వ్యాజముతో జనని జనక దయాల సనుకరిపురముకు నీవును సయ్యన నేడు. ఆ గాంధారి యొక్క మాటలు విన్నటువంటి వ్యాస భగవానుడు అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఈ పరమాత్మతోటి ఇక్కడ ఉపలాభ్యముల ఈ పరమాత్మతోటి ధర్మరాజు అంటున్నాడు, వ్యాజ్యంతో అల్లారుతోటి అంటున్నాడు. జనని జనక దయాల సనుకరిపురముకు నీవును సయ్యన నేడు. పరమాత్మ తల్లివి నీవే, తండ్రివి నీవే, మా దైవము నీవే, సర్వము నీవే పరమాత్మ, ఇయ్యాల కరిపురంకు వెళ్ళు అని ఆ పరమాత్మునితోటి ధర్మరాజు ఈ ఉపలాభ్యం లోపల అంటున్నాడు. మునుకుంటి బేటికి జగదీశ మునుకుంటి బేటికి జగదీశ అయ్యి కుశలామిని పించు పరమేశ మునుకుంటి బేటికి జగదీశ. తర్వాత సభజేరియందు తరువాత సభజేరియందు భీష్మాద్రోణ కురు వృద్ధులను ముందు మునుకుంటి బేటికి జగదీశ. పరమాత్మ నువ్వు మా తల్లిగారైనటువంటి కుంతిదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె కుశలం అడిగి మా కుశలమును ఇవంతా కూడా చెప్పి ఆ తర్వాత నువ్వు సభ లోపలికి వెళ్ళు, కౌరవ సభ లోపలికి వెళ్ళి ఆ కురు పెద్దలందరినీ కూడా సభ లోపలికి రమ్మను, పెద్దలందరినీ కూడా రమ్మను, రప్పించి అడుగుండి బౌగా రప్పించి అడుగుండి బౌగా కురువీరుని సమ్మతమేమో వేగా రప్పించి అడుగుండి బౌగా. కృత నిశ్చయము తెలుసుకోండి కృత నిశ్చయము తెలుసుకోండి కాలగతులెరిగి సబల బలుకుండి తర్వాత రప్పించి అడుగుండి. ఆ పెద్దలను సభలోపలికి రప్పించి ఆ దుర్యోధనుని అడుగు. పరమాత్మ నువ్వు ఎట్లా అడగా మాట్లాడతావో అది నీకే తెలుసు, మేము చెప్పేది అవసరం కూడా లేదు. కృతనిత్యం అతని మనసు లోపల ఏ భావం ఉన్నదో ఇస్తాన్న భావన ఉన్నదా లేదా ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకొని రా పరమాత్మని ఈ పరమాత్మతో ఆ ధర్మరాజు అంటున్నాడు. వినిబలికే ధర్మానేడు వినిబలికే ధర్మానేడు కరిపురాము బొయ్యినా కురు వరుడు వినిపలికే ధర్మానేడు విపరీత వాక్యములు బలుకు విపరీత వాక్యములు బలుకు నేను విని సహించేదాను తుదాకు విపరీత వాక్యములు బలుకు. పరమాత్మ ఆ సభ లోపల అక్కడ పరిస్థితులు ఎలాగా ఉంటాయి ఆ పరిస్థితులకు అనుగుణంగానే మాట్లాడు పరమాత్మ అని అంటున్నాడు. ఎవరు? ఈ ధర్మరాజు పరమాత్మతో. అప్పుడు కృష్ణమూర్తి అంటున్నాడు కదా, ధర్మరాజా నువ్వు అన్నమాట నువ్వు చెప్పిన మాట నేను వింటా, నేను అక్కడికి వెళ్తా. నేను వెళ్ళి చెప్పినా కానీ ఆ దుర్యోధనుడు వింటాడా? వింటాడో ఈనడు. నేను ఎన్ని చెప్పినా నన్నే తిడతాడు. తిట్టానే నేను పడతా, 4 మాటలన్నా నేను పడతా, నువ్వేమి బాధపడకు, నేను తప్పకుండా అక్కడికి వెళ్తా అని ఆ పరమాత్ముడు ధర్మరాజుతో అంటున్నాడు. నీతి ధర్మము అమితంబు నీతి ధర్మము అమితంబు తెలిపేదాను వినకపోయితే యత్నంబు నీతి ధర్మమమితంబు ఏమి చేయుదు పుణ్యశీల ఏమి చేయుదు పుణ్యశీల
దీని ఉపము చెప్పుండి తడవ్యాల నీతి వివేకమమితంబు. నీతి రీతి నడకలు ఇవన్నీ కూడా నేను చెప్పి అడుగుతా. వినకపోతే నేనేం చేయాలి ధర్మరాజా? మరి అది ఏం చేయాలో నాకైతే ఏం తెలుస్తలేదు. ఆ దుర్యోధనుడు నన్నైతే మంచిగా ఈ మాటలతోటి పూజిస్తాడు వాడు, అది నాకు తెలుసు. నువ్వు అన్న మాట కూడా వాస్తవమే. పరమాత్ముని వాక్యము విని అరదుగా ధర్మదుడు లేసి నమ్రత్వమునా మరి వినిపించను సురనుత అరదుగా మీ కుపము తెలిపే అధికారుడనా. ఆ పరమాత్ముడు ధర్మరాజా వినకపోతే నేనేం చేయాలా, దానికి ఏమైనా ఉపాయం చెప్పని అడిగితే ధర్మరాజు లేచి ఆ పరమాత్మకి దండ ప్రమాణాలు చేసి అంటున్నాడు, పరమాత్మ మీ ముందర మేము ఎంతటి వాళ్ళమయ్యా, నీకు ఉపాయం చెప్పేంత మాటలు చెప్పేంత నాకు శక్తి సామర్థ్యాలు లేవు. సకల బ్రహ్మాండ నాయక సబల నీవు పలుకు విధమున వినటట్టు పాపమతులు చెడు మనసు నోట సారెకు చెప్పని అలా మనసులో వార్త వినుడి. బ్రహ్మాండ నాయక సమస్తము నువ్వే, నీకు తెలియంది ఏమున్నది? ఆ సభ లోపల నువ్వు ఎట్లా మాట్లాడను అట్లా మాట్లాడతావు, అది మాకు కూడా తెలుసు. అందరు వినేటట్టు దుర్మార్గులు దుష్టులు వీళ్ళందరూ కూడా వినితరించేటట్టుగా మాట్లాడు నువ్వు పరమాత్మ. నా మనసులో ఒక కోరిక ఉన్నది పరమాత్మ, మరి అది బచ్చో చెడో ఆ కోరికను నీకు విన్నవిస్తానే అంటున్నావు. కలహంబేమిక వారితో ఇలలుగా కుంట చెయ్యు ఈశ్వర ఇందు కలహము గోరుట దేవా ఫలమేమి కాపకీర్తికి త్రోవా. ఫలమేమి సజనులందరూ జలజాశాల చెప్పగానేలా. పరమాత్మ వాళ్ళతోటి లొల్లెందుకు? మనకు లొల్లితోటి అవసరం లేదు, గుసలాటతోటి అవసరం లేదు. ఈ యుద్ధం జరగకుండా ఎట్లన్నా చేసి మరి మనోళ్ళతోటి మనం గుసలాడితే మన లాభం ఉన్నదే? ఏమీ లాభం లేదు కదా. కలహము గోరుట దేవ ఫలమేమికా అపకీర్తికి త్రోవా. కలహము గోరుట దేవ ఆత్మూలా దుర్మి రాజ్యము భూమి అనుభవించు ఫలమేమి యహ పరమూల హాని కావినుమి. కలహము గోరుట దేవా. అలాతోటి యుద్ధం పెట్టుకునేందుకు యుద్ధం లేదు, ఏమీ లేదు, ఏం ఫలం లేదు, లాభమే లేదు. ఇదంతా కూడా అపకీర్తికి మూలమైపోతుంది. మన వాళ్ళని మనం చంపి రాజ్యమును భూమి ఇవన్నీ కూడా మనం ధనము ద్రవ్యం ఇవన్నీ తీసుకొని సుఖపడితే మన లాభమును వ్యాపారాలకు రెండింటికి కూడా మనం చెడిపోతాం. రెంటికి చెడ్డ రేవడి వలె మనం అయిపోతాం. ఏ విధమైన ఉదరా పోషణ అయితే జనార్దన చాలు. ఆ పదాలని సదయేమడుగాము రాజ్యము పాలు. పరమాత్మ ఎట్లన్నా కానీ ఉదర పోషణ మనకు జరిగితే చాలు. రాజ్యమద్దు ఏమద్దు ఏం అడగము, మాకేం అవసరం లేదు. స్వజనులను మన వాళ్ళని మనం చంపి మనం రాజ్యపాలన చేస్తే లాభమేమున్నది? రెండింటికి కూడా మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. ఇక్కడ సుఖపడము, వెళ్ళిన తర్వాత పోయిన తర్వాత కూడా అక్కడ కూడా సుఖపడము. మనకేమద్దు, పొట్ట గడిస్తే చాలు పరమాత్మ. ఇదే అడుగు వాళ్ళని అని ఆ ధర్మరాజు సభ లోపల కృష్ణ పరంధామంతో అంటున్నాడు.
అభిమానమునా జనార్దన చాలు, అభిమానమునా జనార్దన చాలు, ఏమడుగము రాజ్యము పాలు, అభిమానమునా మారులాకైనా కలహము గోరుట దేవా, పరమేమి కాపకీర్తికి త్రోవా, కలహము గోరుట దేవా. కౌరవులతోటి మనం యుద్ధము చేయాలని అనుకుంటే ఈ లొల్లి లోపల మన కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, అపకీర్తి చేస్తుంది పరమాత్మ. మనము ఆ యుద్ధమును చేయకూడదు, మనం ఆ యుద్ధమును పెట్టుకోకూడదు. ఆత్మూలా దురిమి రాజ్యము భూమి, ఆత్మూలా దురిమి రాజ్యము భూమి, అనుభవించా ఫలమేమి, ఇహ పరమూల హానిక వినుమి, ఆత్మూలా దురిమి రాజ్యము భూమి. తన ఆత్మలను, తన బంధువులను, తన మిత్రులను, తన సహోదరులను దురిమి వాళ్ళను సంహరించి రాజ్యమేలితే ఏమన్నా మంచిగానా? ఇక్కడ సుఖపడం, అక్కడ వ్యాపార సుఖాలకు మనం చెడిపోయిన వాళ్ళం అవుతాం. పరమాత్మ వాళ్ళతోటి మనకు యుద్ధమద్దు అని ఆ ధర్మరాజు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. ఏ విధమైన ఉదర పోషణ, ఏ విధమైన ఉదర పోషణ అయితే జనార్దన తారు, ఏమడుగాము రాజ్యము పాలు, ఏ విధమైన ఉదర పోషణ. మనకు పొట్ట గడిస్తే చాలు, ఎట్లన్నా కానీ ఎట్లా గడుపుతారో ఎంకతనో ఎట్లన్నా గడిస్తే చాలు, పొట్ట గడిస్తే అయిపోయా. మనకు రాజ్యమద్దు, భూమి వద్దు, ధనమద్దు, ద్రవ్యమద్దు, ఈ పరిపాలన వద్దు, ఏమీ వద్దు, పొట్ట గడిస్తే చాలు, మనకు పొట్టకెళ్తే చాలు అంటున్నాడు. అభిమానమునా మారులాకైనా, అభిమానమునా మారులాకైనా, ఆ పదాలని సత్కథాలు పలుకగా వింటిమి నిశీభవాలు, అభిమానమునా మరులకైనా. అభిమానంతో దేవతలకు కూడా చాలా కష్టాలు వస్తాయట. ఇట్లాంటికి వస్తున్నాయని మనం ఎన్నో కథలు, ఎన్నో మాటలు విన్నాం కదా. పరమాత్మ అరవింద చరణములర్చించి పూజించి, అరవింద చరణములర్చించి పూజించి, ముమ్మారు రాజుకు మ్రొక్కితి ననుడి, రాజడ వైరభావంబు భోగను ఇంచు, మా భూములిమ్మను మాకు మరలా. ఆ పరమాత్మని యొక్క పూజ చేసి ఏమంటున్నాడు కదా, నువ్వు సభ లోపల మా భూమి మాకు ఇమ్మను ఇట్లాంటిగా అడుగు అని ఆ కృష్ణమూర్తితోటి ధర్మరాజు అన్నాడని ఆ వైశంపాయన మార్చి జనమేజయ భూపాలనికి తెలుపుతున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో